కర్ణాటకలో ఫేమస్ అయిన ఈ రెండు స్వీట్స్ నిజంగా అంత స్పెషలేనా? ఈరోజు మనం టెస్ట్ చేసి తెలుసుకుందాం. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వీటీ గ్యాడ్జెట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను కర్ణాటకలో చాలా ఫేమస్ అయిన రెండు స్వీట్లని టేస్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. ఒకటి బెల్గావి కుందా అండ్ ఇంకొకటి వచ్చి ధార్వాడ్ పేడ. ఈ స్వీట్స్ చాలా స్పెషల్ అంటారు. నిజంగా టేస్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను గోకాక్ నుంచి బెంగళూరు వచ్చేటప్పుడు ధార్వాడ్ తర్వాత హైవేలో ఒక షాప్లో కొన్నాను అనమాట. అది ఫేమస్ అనమాట ఈ ధార్వాడ్ పేడకి. సో ఆ షాప్లో వచ్చేటప్పుడు నేను తీసుకొని వచ్చాను. సో నేను తీసుకున్నప్పుడు రికార్డ్ అయితే ఏం చేయలేదు వీడియో. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ స్వీట్స్ బాక్స్ చూద్దాం పదండి. సో ఇవే ఫ్రెండ్స్ ప్రోడక్ట్. ఇది వచ్చి పేడ, ఇది వచ్చి కుందా అనమాట. సో మిశ్రా పేడ అనేది ఒరిజినల్ అనమాట. సో ఇక్కడే కొనండి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్నప్పుడు. ఇది హైవేలోనే దొరుకుతుంది. హైవేలో వీళ్ళది పెద్ద అవుట్లెట్ ఉందన్నమాట. సో రెస్ట్ రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు కావాలంటే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, స్నాక్స్ అలాంటివి. మీరు అది వేళ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకోవచ్చు అనమాట. రెండు ఒకే చోట దొరుకుతాయి. మనం బెళగావికే పోనవసరం లేదు ఇది కొనాలని. సో రెండు ఒకే చోట దొరుకుతాయి. సో మిశ్రా పేడ గుర్తుపెట్టుకోండి. ఇది అంటే ఒరిజినల్ టేస్ట్ అయితే వీళ్ళదే అనమాట. లోకల్లో ఉండేది అది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది టేస్ట్లో. ఇప్పుడు మనం ధార్వాడ్ పేడ అయితే ట్రై చేద్దాం. ఇది ఆవు పేడ, బర్రె పేడ కాదు మావా, ఇది మిల్క్ పేడ. సో ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా మిల్క్ ప్రొడక్ట్స్ అనమాట, మిల్క్ స్వీట్స్ అనమాట ఈ రెండు. సో ఎక్కువ మిల్క్ అండ్ షుగర్ యూజ్ చేస్తే రెడీ చేస్తారనమాట ఈ రెండు ప్రొడక్ట్స్. సో ఇది పేడ అంటే ఏమో కాదు, మన దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది, మిల్క్ పేడ ఉంటుంది. కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇట్లా ప్యాకేజ్ చూసారా, బాగుంది. సో ఇది 250 grams అనమాట. హాఫ్ కేజీ కూడా దొరుకుతుంది. చూసారా బాల్స్ లాగా బాగుంది కదా. దీని మీద షుగర్ కోటింగ్ లాగా ఉంది. చూద్దాం ఏదో ఇది. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఇది. చాలా బాగుంది. ఇది షుగర్ కోటింగ్ కాదు, ఇది గ్లూకోజ్ లాగా ఉందన్నమాట. గ్లూకోజ్ పౌడర్ లాగా అంతే, కొద్దిగా టేస్ట్ అలా ఉంది. షుగర్ పౌడర్ కాదు ఇది. ఇది చూసారు డార్క్ బ్రౌన్ సైడ్ కలర్లో ఉంది. ఎక్కువ పాలు వేసి చాలాసేపు బాయిల్ చేసి చేస్తారు కదా, అందుకోసం ఇలా వస్తుంది అనమాట స్ట్రక్చర్. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మిశ్రా అంటే ఒరిజినల్, ఇది మిశ్రా పేడ అన్నది. ఇంకొకటి ఉంది లోకల్లో తీసుకున్నాం అనమాట. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది లోకల్లో తీసుకున్నది అనమాట, వేరే షాప్స్లో. ఇది మిశ్రా పేడ. చూడండి దీనికి స్ట్రక్చర్ చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. చూసారా, ఇదైతే చాలా బాగుంది టేస్ట్. ఇది ఒరిజినల్ టేస్ట్ మీరు ట్రై చేయాలంటే ఇక్కడే ట్రై చేయండి. లోకల్లో అంటే లోకల్ అంటే ఇది చిన్న షాప్స్, నార్మల్ స్వీట్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నది ఇది. ఇది ఒరిజినల్ టేస్ట్ అనమాట అది. సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఏముంది. చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. దీనిపైన షుగర్ ఉంది, అక్కడ మనకి గ్లూకోజ్ పౌడర్ లాగా కొట్టింది ఉంది. చాలా డిఫరెన్స్ అయితే, చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్లో ఇది మాత్రం. అదే ఇప్పుడు బెళగావి కుందా ట్రై చేద్దాం. బెళగావి కుందా ఫ్రెండ్స్, ఇది కూడా ట్రూ మిశ్రాస్ ఆ షాప్లోనే దొరుకుతుంది ఇది కూడా. సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇది కోవా లాగా ఉంటుంది, మన సైడ్ దొరుకుతుంది కదా కోవా. సో కోవా టైప్లో ఉంటుంది ఇది. ఇది కూడా మిల్క్తో చేసిన స్వీటే. చూసారు ఎలా ఉందో. ఇది కూడా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంది చూడండి. అది పేడ గట్టిగా ఉంది, ఇది కోవా కొంచెం సాఫ్ట్గా ఇలా ఉందన్నమాట. సో టేస్ట్ చేద్దాం పూను ఇలా ఉందా. చాలా బాగుంది టేస్ట్. ఇది పేడతో కంపేర్ చేస్తే ఇది ఇంకా చాలా బాగుంది అనమాట టేస్ట్. అంటే అది వేరే అనుకోండి స్వీటు, ఇది వేరే, బట్ ఇది చాలా బాగుంది స్వీటు. సో మన సైడ్ కోవా దొరుకుతుంది కదా, అలాగే ఉంటుంది. కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీరు బెంగళూరులో ఉన్న కూడా ట్రై చేయండి. మిశ్రా మేబీ అవుట్లెట్స్ ఉండొచ్చు అనుకుంటా బెంగళూరులో కూడా. ట్రై చేయండి ఒకసారి,
బెంగళూరులో ఉంటే. సో అది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఎవరీవన్.